హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పూసా లక్ష్మీనారాయణ గారు, బయోవస్వ ఆయుర్వేద. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కని సమాచారాన్ని మా లియో హెల్త్ ప్రేక్షకులందరికీ కూడా అందిస్తున్నారు. సార్, అయితే కొన్ని కామెంట్స్ ఆధారంగా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. లక్ష్మీనారాయణ గారు, నేను చాలా రోజుల నుంచి యాంగ్జైటీతో బాధపడుతున్నాను. విపరీతమైన కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. వీటి వల్ల చాలామందితో నాకున్న స్నేహం కూడా దూరం అవుతుంది. సో నేను ఈ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి మన ఆయుర్వేదంలో ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయని అడుగుతున్నారు డాక్టర్ గారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారు ఈశ్వర్ గారు. యాంగ్జైటీ, ఇప్పుడు యాంగ్జైటీకి డిప్రెషన్కి దీనికి డిఫరెన్స్ అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దాదాపుగా రెండు ఒకేలాగా ఉంటాయి. యాక్చువల్గా యాంగ్జైటీతో ఇబ్బంది పడేవాళ్ళు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే ఒక భయాందోళనతో ఉండుంటారు. అలాగే ఈ డిప్రెషన్తో ఇబ్బంది పడేవాళ్ళు యాక్చువల్గా ఆల్రెడీ డిప్రెషన్ కాబట్టి ఏం జరిగితే జరగని అనే పరిస్థితిలో ఈ డిప్రెషన్తో ఉన్నవాళ్ళు ఉంటారు. యాక్చువల్గా వీళ్ళు ఆల్రెడీ నిరాశ నిస్పృహతో ఉంటారు. డిప్రెషన్తో ఉన్నవాళ్ళు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయాందోళనతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ యాంగ్జైటీకి. యాక్చువల్గా ఒక కుటుంబంలో వైఫ్ యాంగ్జైటీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఎలా ఉంటారు అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం కొన్ని సూచనలు చేయదలుచుకున్న ఈశ్వర్ గారు. యాక్చువల్గా ఈ యాంగ్జైటీతో ఇబ్బంది పడేవాళ్ళు, హైపర్ యాంగ్జైటీతో ఇబ్బంది పడేవాళ్ళు కోపం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఆవేశం ఎక్కువ, చిన్న చిన్న వాటికి విసుగు చిరాకు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇరిటేషన్తో పాటు వీళ్ళకి ఎక్కువగా రెస్ట్లెస్నెస్, చిన్న చిన్న పనులు చేసినా ఎక్కువగా కష్టపడిపోయాం, ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం అనే ఇబ్బందితో ఈ యాంగ్జైటీ పీపుల్ ఎక్కువగా ఉంటారు. అలాగే డీప్ స్లీప్ అనేది లేకపోవటం వీళ్ళకున్న మరొక సమస్య. ఎక్కువ నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టిన ఆ నిద్రలో చెడు కళలు, అలాగే భయాందోళనకి గురయ్యే కళలు, ఆ డ్రీమ్స్ రావటం వల్ల కూడా వీళ్ళు ఆ భయాందోళనతో ఎక్కువ ఈ డ్రీమ్స్ రావడంతో వాళ్ళు బ్రీతింగ్ ఇబ్బంది అయ్యి టైట్ బ్రీతింగ్తో నిద్రలోనే చనిపోతామా అనే ఒక భ్రమలో ఉంటూ ఉంటారు. యాక్చువల్గా ఈ యాంగ్జైటీ పీపుల్కి హార్ట్ ఫాస్ట్గా బీటింగ్ అవటం, ఎక్కువ ఫాస్ట్గా కొట్టుకోవటం, అలాగే ఇక్కడ బాగా పెయిన్ రావటం, హెడేక్ రావటం, భరించలేని హెడేక్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి డయాబెటీసు, బీపీ, అలాగే ఒబేసిటీ ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యాంగ్జైటీ వల్ల నిద్ర పట్టకపోవటం, అలాగే మతిమరుపు, చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోవటం ఈ యాంగ్జైటీతో ఉన్న మరొక కారణం. సో ఈ ప్రాబ్లమ్స్తో పాటు వాళ్ళకి మంచి ఆలోచనలు అంటే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థాట్స్ ఇవి కూడా రావడం చాలా ఇబ్బందికరం అవుతుంది. అంటే నెగిటివ్ థాట్స్తో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతిదానికి నాకు అన్నీ తెలియాలి, నేను ప్రతిదీ తెలుసుకోవాలనే ఒక యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీతో ఇబ్బంది పడేవాళ్ళు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఆయుర్వేదంలో ఎప్పుడో గ్రంథాల్లో వందల సంవత్సరాల క్రితమే దీని గురించి కూలంకుషంగా విశ్లేషించడం జరిగింది. ఈ యాంగ్జైటీ పీపుల్ ఎక్కువ ఆతృత, ఆవేశం, కోపం వీటితో ఎక్కువగా ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా యోగా అవసరం. యోగా ఎవరైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటారో ఈ యాంగ్జైటీని కంట్రోల్ చేయొచ్చు. అలాగే మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ యాంగ్జైటీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ కనీసం ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు బ్రిస్క్ వాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వాకింగ్ వల్ల కూడా ఈ యాంగ్జైటీని కంట్రోల్ తీసుకురావచ్చు. అలాగే సాత్విక ఆహారం, వీలైనంత వరకు ఫుడ్లో చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అయినా ఇది కంట్రోల్ అవ్వట్లేదు అంటే దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయుర్వేదిక్ డాక్టర్ యొక్క కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కౌన్సిలింగ్తో పాటు పంచకర్మ చికిత్సలు, అవసరమైతే మెడిసిన్, వీటిలో ఏదో రకంగా మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉంటే ఈ యాంగ్జైటీని మనం ఓవర్కమ్ చేయొచ్చు. దీంతోపాటు యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజుతో పాటు మెడిసిన్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది.
ఈ యాంగ్జైటీతో మోర్ దాన్ 6 months కనుక ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి ఆయుర్వేద డాక్టర్ని. దాంతోపాటు ఆయుర్వేద గ్రంథాల్లో ఎప్పుడో చెప్పబడిన ఈ రకరకాల మూలికలు ఉన్నాయి. వాటిల్లో చాలా చక్కగా ఈ యాంగ్జైటీని కంట్రోల్ చేయగలిగిన శక్తి ఉన్న ఒకే ఒక ఔషధం, అదే బ్రహ్మి, అంటే సరస్వతి ఆకుల చూర్ణం. ఈ సరస్వతి ఆకుల చూర్ణం ఈ యాంగ్జైటీని కంట్రోల్ చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే మనం ఈ యాంగ్జైటీని తగ్గించుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది భవిష్యత్తులో. యాంగ్జైటీని కంట్రోల్ చేయటం మన చేతిలో ఉంది. కాబట్టి ఈ ఆయుర్వేదంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్న బ్రహ్మి సరస్వతి ఆకుల చూర్ణాన్ని రెగ్యులర్గా రోజు మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒక 3 grams లేదా 3 to 5 grams పౌడర్ని తీసుకొని హనీతో దాన్ని రంగరించి మిక్స్ చేసి దాన్ని కనుక రోజు కనుక తీసుకోవడం జరిగితే ఈ యాంగ్జైటీని మనం అదుపు చేయొచ్చు, మనం కంట్రోల్ చేయొచ్చు. దీంతోపాటు అశ్వగంధ రిస్టా, అశ్వగంధ చక్కటి పాత్ర పోషిస్తుంది ఈ యాంగ్జైటీని కంట్రోల్ చేయటంలో. అశ్వగంధ రిస్టాని డాక్టర్ పర్యవేక్షణలో కానీ లేదా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని అశ్వగంధ రిస్టాని కనుక రెగ్యులర్గా తీసుకుంటే దానివల్ల కూడా ఈ యాంగ్జైటీని కంట్రోల్ చేయొచ్చు. యాంగ్జైటీతో చాలామంది హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, అలాగే మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, అలాగే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, దీంతోపాటు సెక్సువల్గా వీక్ అవ్వటం, ఇది కూడా యాంగ్జైటీకి ముఖ్య కారణం. ఈ యాంగ్జైటీ వల్ల శీఘ్రస్ఖలనం కూడా దారి తీస్తుంది. ఈ శీఘ్రస్ఖలనం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యాంగ్జైటీతో ఏమైనా ఇబ్బంది పడుతున్నామా, డిప్రెషన్తో ఏమైనా ఉందా, వీటితో పాటు స్ట్రెస్ ఏమైనా ఉందా, వీటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి యాంగ్జైటీని కంట్రోల్ చేయటం మన చేతిలో ఉంది. కాబట్టి యాంగ్జైటీని కంట్రోల్ చేయగలిగితే చాలా సమస్యల నుంచి మనం ఉపశమనం పొందిన వాళ్ళు అవుతాం. కాబట్టి దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీ సమస్యకు అవసరమైన కౌన్సిలింగ్ తీసుకోండి, అలాగే అవసరమైన మెడిసిన్, అలాగే పంచకర్మ చికిత్సలు తీసుకోవడం వల్ల యాంగ్జైటీని కంట్రోల్ చేయొచ్చు. నమస్కారం. సో వ్యూవర్స్ చూశారు కదా, మొత్తానికి యాంగ్జైటీ పైన చాలా చక్కగా చెప్పారు లక్ష్మీనారాయణ గారు. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ పెద్దికేశ్వర్.